హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ అందరు తమ్ముళ్ళు చూసారు కదా. యాక్చువల్గా వీడియో వచ్చేసి మా చేలో అనమాట. దానికి ఫెన్సింగ్ వేసాము. మాకు చేలో కొంచెం ల్యాండ్ ఉంది. అయితేను ఆ ఫెన్సింగ్ ఉండడం వల్ల కొంచెం అక్కడ మేకలు అలాగే కోళ్ళు, మా బన్నీ అంటే మా కుక్క అనమాట, దాన్ని అక్కడ పెట్టాము. సో అందుకోసం ఏంటంటే వాటికి ప్రొటెక్షన్గా మ్యాటీ వేద్దాం అనుకుని మా మావయ్య గారు మ్యాటీ తెప్పించాను. సో అది చూడ్డానికనే వెళ్తున్నాం. మా అబ్బాయి నేను వెళ్తున్నాను. చూసారా ఎంత చేలోకి వెళ్దామంటే ఎంత సరదానో. మా అబ్బాయికి వెళ్తున్నాము. అదిగో మ్యాటీ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది. ఆల్రెడీ మా మావయ్య మా హస్బెండ్ వాళ్ళు అది వేస్తున్నారు. సో చూడ్డానికి కోసమే వచ్చాం. అలాగే ఒకసారి అంటే చేలో దొండపాదులు వేసారు, అవి చూద్దామని వచ్చాను. సో చూడండి ఇలా వేస్తున్నారు. బయట నుంచి మా హస్బెండ్ నుంచి అది పట్టుకొని ఉన్నారు, లోపల నుంచి మా మావయ్య గారు అది చేస్తున్నారు. మా అబ్బాయి నుంచి బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అటు ఇటు తిరిగి అలా చేస్తూ. ఇంకా అలాగా నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను మ్యాటీ వేయడంలో. అలా పట్టుకున్నాను, అటు ఇటు కదలకుండా. మా హస్బెండ్ నుంచో బయట నుంచి మా మావయ్య గారికి లోపలికి వేయించో వైరింగ్ చేస్తున్నారు, గట్టిగా కడుతున్నారు. అలా ఇది అంతా ప్రాసెస్ చాలా టైం పట్టింది. మ్యాక్సిమం 3 hours అలా పట్టింది అదంతా మ్యాటీ వేయడానికి. యాక్చువల్గా ఎక్కువగానే తీసుకున్నారు, 14 kgs లాగా, అయినా సరిపోలేదు. మ్యాటీ కొంచెం మిగిలిపోయింది, ఇంకా పెట్టాల్సి ఉంది. సో ఇదంతా అయిపోయింది. ఇంకా లోపల చూసారు కదా, ఇవన్నీ కోళ్ళు అలాగే మేకలు ఇంకా లోపల పెట్టలేదు, బయట మేతకు తీసుకెళ్లారు. అయితేను అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి దొండపాదులు అనమాట. దొండకాయలు మొత్తం కాసినాక ఆకులు అవన్నీ బాగా ఎండిపోయాయి, అన్నీ తీసేసి మొత్తం పాదుల్లాగా పైన కట్టేశారు మావయ్య. ఓన్లీ అదే పాదులే కనిపిస్తాయి అన్నమాట, ఆకులు ఏమి ఉండవు. సో వాటికి మళ్ళీ వాటరింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఆకులు పాదులా వచ్చి కొంచెం ఇది అవుతాయి, అప్పుడు దొండకాయలు కాస్తాయి అనమాట. సో అలా డైలీ వాటరింగ్ చేస్తూ ఉండాలి. సో ఈరోజు నేను చేలోకి వచ్చి ఇలా వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.